మీతో మాట్లాడేటువంటి సందర్భం కాదు, బట్ మీ బాధ తెలియాలి కాబట్టి అడుగుతున్నా. అసలు వర్షిని ఎన్ని గంటలకు కాలేజీకి వచ్చింది, అసలు ఎవరు ఏమన్నారు, తను ఎందుకు అట్లా ఇది కావాల్సి వచ్చింది? ఆ రోజు వాళ్ళు రోజు రెగ్యులర్గా వస్తారు సార్, రెగ్యులర్ టైంకి వస్తారు వాళ్ళు. ఈ రోజు నిన్న ఒక్క రోజు లేట్ వచ్చారు. వాళ్ళ డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, ఫీవర్ వచ్చింది, తనకి పీరియడ్స్ ప్రాబ్లం అయింది, లేట్ వచ్చారు. ఒక 40 minutes లేటే వచ్చారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే పిల్లలు అందరు లేటగానే వచ్చారు. వాళ్ళని ఏమనలే, వీళ్ళిద్దరిని, ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని. ఫిజిక్స్ మ్యామ్ శ్రీలక్ష్మి మ్యామ్ అంట బయట నించోబెట్టి, లేట్ వచ్చినవు, నీకు ఎగ్జామ్ పెట్టా, నీకు మార్క్స్ అయ్యా, ప్రాక్టికల్స్లో అయ్యా, ప్రాక్టికల్స్లో మార్క్స్ అయ్యా అని చెప్పిందంట. చెప్పి 1 వరకు బయటనే నించోబెట్టిందంట. ఇక బయట లంచ్ కూడా చేయలేదు మా పాప. ఎగ్జామ్ రాసింది, వచ్చింది, వాళ్ళ సిస్టర్ తోటి చెప్పింది. మధుర మ్యామ్ ఏమో ఎందుకు లేట్ అయిందంటే, మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నాకు ఇట్లా పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే, మధుర మ్యామ్ అంటదంట, నీకేనా వచ్చింది, మాకు లేదు, మాకు కాదా, చెక్ చేయాలనా అని అన్నదంట. అలా అలా మాట్లాడిందంట. ఇక దానికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, బాగా ఏడ్చిందంట కాలేజ్లో. బాగా ఏడ్చి ఎగ్జామ్ రాసినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏమైంది బేటా అని అంటే, ఇట్లా ఇట్లా అయింది మమ్మీ అని చెప్పింది. సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, రేపటికి లాస్ట్ ఎగ్జామ్ కదా, నేను సాయంత్రం వచ్చి 4 వరకు మీ కాలేజ్లో ఉంటాను నేను రేపు అని చెప్పిన అని చెప్పింది. మమ్మీ నాకు తలనొస్తుంది అని అన్నది. అంటే ఆగు ట్యాబ్లెట్ వేస్తాను అన్నా. లేదు మమ్మీ నాతో అయితే లేదు, ఎక్కువ నొస్తుంది అని అన్నది. మా బాబుని ఆటో తెమ్మని పంపించిన. అప్పటి వరకు అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంటి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమెకి బ్లడ్లో తలలో కొంచెం ఇదైంది, సిటీ స్కాన్ ఇక్కడ లేదు, గాంధీకి తీసుకెళ్ళండి అని అంటే గాంధీకి తీసుకెళ్ళాం. అక్కడ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. స్కానింగ్ తీసిరు. సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది, ఎప్పుడైనా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, తను హెల్దీగా ఉంటుంది ఎప్పుడు. అంటే ఏమన్నా అయిందంటే కాలేజ్ ఇట్లా అయింది అని చెప్పాను. కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమె అదే మైండ్లో పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ అయింది, దానివల్లనే ఇట్లా అయింది ఆమెకి అని అంటున్నారు. ఇంకొకటి మధురా మ్యామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేశాడు. మరి అది ఇట్లా అంటే ఇన్కంప్లీట్ చేశాడు, సగం వరకే చేశాడు. మరి అది ఇట్లా మనసులో పెట్టుకొని అమ్మాయిని అట్లా అన్నదేమో అని అనుకుంటున్నాను నేను. అంటే వర్షిని వాళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తాడు, మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్లో చేసిండు. అంతకు ముందు ఎప్పుడైనా వర్షిని కానీ లేకపోతే ఇతర విద్యార్థుల్ని కానీ ఇట్లా దూషించడము, తిట్టడం లాంటివి ఏమైనా చేశారా? మరి ఏమో స్టూడెంట్స్ని అడగాలి అది మీరు. అంటే మరి యాజమాన్యం ఏమంటారు, అసలు మీకు స్పందిస్తా ఉన్నారా, మాట్లాడుతూ ఉన్నారా? సపోర్ట్ చేస్తానంటున్నారు. అంటే ఏమన్నారమ్మా నిన్న, అసలు లెక్చరర్స్ ఏమన్నారు మీతో? నేను పైకి రికార్డ్ కరెక్షన్ కోసం అని స్టాఫ్ రూమ్కి వెళ్తుంటే మా చెల్లి ఏడుస్తుంటే మా చెల్లి దగ్గరికి వెళ్తే శ్రీలక్ష్మి మ్యామ్ ఫిజిక్స్ లెక్చరర్, నువ్వు కూడా లేట్ వచ్చినావా అంటే అవును మ్యామ్ ఇవాళ ఒక్కరోజు లేట్ అయింది అని ఇట్లా మాట్లాడుతుంటేనే నువ్వేం మాట్లాడొద్దు, నోరు మూసుకో, ఫస్ట్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే మంచిగా ఉండదని బెదిరించింది. లేదు మ్యామ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇట్లుంది అని అంటే, ఫస్ట్ నువ్వు మూసుకొని ఇక్కడికి వెళ్ళిపో అని అన్నది. నేను కిందికి వచ్చేసిన, సారీ చెప్పేసి వచ్చేసిన, మళ్ళీ ఎందుకు పెద్దగా వేయడము అని. తర్వాత మా చెల్లిని తిట్టినారంట ఇద్దరు కలిసి. ఆమె నాకు 1 o'clockకి లంచ్ పీరియడ్లో వచ్చి నాకు చెప్పింది. అంతకుముందు ఏమైనా వర్షినితో రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళనా? లేదు. మీ అందరితో ఎలా ఉండేవాళ్ళు, లెక్చరర్స్ అందరూ ఎలా ఉండేవాళ్ళు? మధుర మ్యామ్ అయితే కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ బాగా కావాలన్నట్టు చేసేది. ప్రతి స్టూడెంట్ని అన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అన్నీ తెలుసుకోవడానికి కావాల్సుకొని పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళని కాలేజ్ దాకా తెప్పిస్తుండే. కొంచెం స్టూడెంట్స్ అందరికీ స్ట్రెస్ చేసేది. శ్రీలక్ష్మి మ్యామ్ కూడా అంతే, ఒక్కొక్క పేరెంట్స్కి కాల్ చేసేది, చదవట్లేదు ఇట్లుంది అట్లుంది అని ఒక్కొక్క కాల్ చేసి పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుండే. ఇలా చెప్పేటోళ్ళు. కొంతమంది స్టూడెంట్స్ మంచోళ్ళు ఉన్నా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అది ఇది అని ఎక్కించి చెప్పినారు. అట్లా వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళకి పెళ్ళి చేసేస్తా అనుకుంటే కొంచెం వాళ్ళని టార్చర్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్, అంతే. సో రోహిత్ చూస్తూ ఉన్నాము, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఒక అమ్మాయికి సంబంధించినటువంటి
పీరియాడికల్ టైంలో తన ఎంత బాధపడుతుంది విజయ్ అక్కడ పోలీసులు ఉన్నారు కదా, విజయ్ అక్కడ పోలీసులు ఉన్నారు కదా, కాలేజ్ సిబ్బంది ఏమైనా మాట్లాడారా? ఆ పోలీసులకు కాలేజ్ సిబ్బంది ఏం చెప్పారు ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ కాలేజ్ సిబ్బంది ఎవరైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఘటనపై? ఎస్, ఖచ్చితంగా పోలీసులకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడికి సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా చేరుకొని అసలు ఘటన ఎందుకు జరిగింది, ఇదివరకు లెక్చరర్స్ ఎవరైనా మాట్లాడారా దీనిపైన, లేకపోతే అంతకుముందు ఎవరైనా పిల్లలపైన ఇట్లా దూషించడం జరిగిందా అనేటువంటి దానిపైన కూడా డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక అధికారి కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ అసలు ఏమంటా ఉన్నారు, యాజమాన్యం ఏమంటా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు అసలు దీనిపైన? వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారని చెప్పారని. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆఫీసర్ ఉంటారు కదా, అతను వేరే ఇన్స్పెక్షన్ నిజామాబాద్ పోయినారంటే వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్ మాట్లాడేసేసి వాళ్ళు ఎవరైతే రెస్పాన్స్ ఉందో వాళ్ళు యాక్షన్ తీసుకుని చెప్పారు. ఇప్పుడు పోలీసులు కూడా దానికి సంబంధించి యాక్షన్కు సంబంధించి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రోహిత్. కానీ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా మహిళకు సంబంధించినటువంటి కాలేజు, అయినా కూడా ఎందుకు ఇట్లాంటి దుర్భాషలు ఆడాల్సి వచ్చిందనే దానిపైన కూడా తల్లిదండ్రులు కూడా పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు తల్లిదండ్రులకు సంబంధించి కూడా సానుభూతి పరంగా కొంతమంది లీడర్స్ కావచ్చు, లేకపోతే ఇతర సంఘ సంస్కర్తలు కావచ్చు వచ్చి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో యాజమాన్యంతో ఏమైనా మాట్లాడారా, మీరు ఏమంటా ఉన్నారు అసలు? ఇప్పుడే డిఏఓ గారికి ఫోన్ చేసి ఇప్పుడే మీ ముందే మాట్లాడటం జరిగింది. ఈ విధంగా జరగటం చాలా దురదృష్టకరం. మరి మీరు తప్పకుండా ఇమీడియట్లీ మీరు రావాలి, మరి మీరు ఎక్కడున్నారని చెప్తే వారు అక్కడ నిజామాబాద్లో ఎక్కడో క్యాంపులో ఉన్నారని చెప్పారు. కన్సల్టేటివ్ ఆఫీషియల్స్ కూడా అన్సే మేడంని పంపించారని చెప్తున్నారు. మేము ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇమీడియట్లీగా న్యాయమైన వాళ్ళ చర్యలు తీసుకోవాలి, మరి వీళ్ళకి న్యాయం చేకూర్చాలని మేము కూడా మా వంతు డిమాండ్ చేస్తున్నాం.